బానిసగా బ్రతికినంతకాలం ఊరంతా చుట్టాలే. ప్రశ్నించడం మొదలు పెడితే సొంత ఇంట్లో వాళ్ళు కూడా శత్రువులే. నువ్వు గెలిచేదాకా మౌనంగా ఉండు. నిన్ను చిన్నచూపు చూసిన వాళ్ళకి నీ గెలుపే సమాధానం చెబుతుంది మిత్రమా. చేసిన తప్పుని అంగీకరించడానికి ధైర్యం కావాలి. దానిని సరిదిద్దుకునే మంచి మనసు ఉండాలి. ఎందుకంటే అందరూ ఇతరుల తప్పులు వేలెత్తి చూపడంలో నిపుణులే. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. నిజాయితీ ఎటువంటి అలంకరణ ధరించదు. అందుకే తరచుగా వికారంగా పొగురుగా కనిపిస్తుంది. ఈ లోకంలో దొరికిన దానితో తృప్తి పడేవారు కొందరు. ఇంతకు మించి దొరకదులే అని సర్దుకుపోయేవారు కొందరు. ఇంకా ఇంకా అంటూ వెర్రి పరుగులు తీసేవారు మరికొందరు. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. మిత్రమా, జీవన భారాన్ని నవ్వుతూ తలకెత్తుకోవాలి. మార్గంలోని బాధలను చిరునవ్వుతో ఎదుర్కోవాలి. ముందుకు సాగేవారిని బాధలు ఎన్నడూ ఆపగలిగినవి. మార్గం వెంట నడిచేవారిని ఆపదలెన్నడూ ఆపలేవు. బాధతో కన్నీరు కార్చాక నవ్వడం నేర్చుకో. జీవితంలో ఎవరికైనా సరే ఉపయోగపడడం నేర్చుకో. చెమట చిందించి కష్టపడి కంటి నిండా నిద్రపో. అన్ని తలరాతలకు అతీతంగా నిన్ను నువ్వు మలుచుకో మిత్రమా. నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటంటే నిన్ను అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని దెబ్బ నీ విజయం. పట్టుకొని ఉండడం భయంగా, బరువుగా అనిపిస్తే కష్టమైనా సరే వదిలేయడం, దూరం అవ్వడం మంచిది. స్నేహమైన, ప్రేమైన, ఇంకేదైనా నీ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు అంటే వారు ఎంత పని లేకుండా ఉన్నారో తెలుసుకో. ఈరోజు నీ గురించి మాట్లాడతారు, రేపు ఇంకొకరి గురించి మాట్లాడుతారు. వాళ్ళ పని ఇతరుల గురించి మాట్లాడడం. అలాంటి వారి గురించి పట్టించుకోకు మిత్రమా. నిశ్శబ్దంగా ఉండేవారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు. బూడిద కింద తరచుగా అగ్ని దాగి ఉంటుంది. ఎంతసేపు ఒకరి మీద నిందలు. ముందు మనం మన కుటుంబం ఎలా ఉన్నాయో చూసుకొని సరిచేసుకుంటే చాలదా? ఎవరి తప్పులో వెతికి చూపించే అవసరం మనకెందుకు? ఎవరి జీవితాలు వారివి, ఎవరి బ్రతుకులు వారివి, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. అంతేకాని ఎదురింటి వాళ్ళ తప్పులు, పక్కింటి వాళ్ళ తప్పులు మనకెందుకు? మళ్ళీ అవన్నీ చెప్పుకొని మనం కర్మ అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, తప్పదు. ఒకరికి సహాయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి గురించి చెడుగా మాత్రం ప్రచారం చేయకండి మిత్రమా. నమ్మకం లేని వారికి నిజాలు చెప్పకూడదు. మన అనుకున్న వారి దగ్గర నిజాలు దాచకూడదు మిత్రమా. జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు. జవాబు ఇవ్వకూడదు అనుకునే వారికి అసలు ప్రశ్న కూడా పెద్ద తప్పే.